ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కిస్ కిస్ కావాలి, నాకు ముద్దు కావాలి, ముద్దు కావాలి, ముద్దు కావాలి, ముద్దు కావాలి. ఏమన్నారు బాలగారు? అది భార్య చెప్పినట్టు భర్త చేస్తే భార్యను ముద్దు పెట్టుకోవచ్చంట. పని వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నా. భార్య కూడా సిగ్గుపడుతుందంట. బాలాగారేంటి ఇలా మాట్లాడుతున్నారు? అసలు ఈయనకి ముద్దంటే ఏం తెలుసు? అసలు ఈయనకి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? సుందరి, మరి నేను ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకుంటా. ఇదే మనసు అదే పనిగా నిన్ను చూస్తుందే, అదేమంటే సదా నాతో గొడవ పడుతుందే. చలి నీ వశమై ఇదేం పరవశమే. పాదమే పరుగునా చేరని చింతకి, హృదయమే నిలువునా కరిగని చూపుకే. ఇదే ఉదయం గత దినాన ఇలా లేదసలెందుకే. చెలి నీ వలన ఈ మాయే అనవలెనా. ఒకే ఒక ప్రాణం ముందే, అదే నేనే కావాలందే. నువ్వే అలా కాదంటే ఎలా సఖి? అలా దూరంగుంటే ఎదే ఇలా భారంగుందే. పదే పదే చంపకే నన్నిలా. సరే అనవే సఖి నీవే, మరే వరము అడగనే. నీ వలపు కౌగిలిలో నేనేకమౌతానే. ఇది కరెక్ట్ కాదు. నిన్ను పట్టుకుంటుంటే నాకేదో అనిపిస్తుంది, అదోలా ఉంటుంది. ఇదంతా కరెక్ట్ కాదు. పనులు మాట్లాడుకుంది రాంగ్. ఇదంతా చేయకూడదు, తప్పు. నువ్వు సుందరి కదా, నువ్వైనా చెప్పాలి కదా. నాకు అదోలా ఉంది. అసలు ఇంకెప్పుడు నేను ఇలా చేయకూడదు, అస్సలు చేయకూడదు. అసలు నీకు పేరుకే భర్తున్నాడు. ఆ భర్తకి ఇంట్లో బొమ్మకి పెద్ద తేడా ఏం లేదు. నువ్వు ఒకవేళ మమ్మల్ని దాటుకొని మా అన్నయ్యని మామూలు మనిషిని చేశావే అనుకో, వారు రేపు నిన్ను భార్యగా అస్సలు గుర్తించాడు. నిన్ను ఇంట్లో కూడా ఉంచాడు. ఆ రోజు నీ పరిస్థితి ఏంటి?
మార్చుకోవాలి. మార్చుకుంటాను. బాలాగారు మామూలు వ్యక్తి అయిన తర్వాత నన్ను గుర్తుపట్టకపోయినా నేనే భార్యనని చెప్పి ఆయనకి గుర్తొచ్చేలా చేస్తాను. భార్య భర్తలుగా మా బంధాన్ని నిలబెట్టుకుంటాను. రేయ్ ఛ, ఆకారం తప్ప ఉపకారం ఏముందిరా నీతో? వెళ్ళి ఆ నీలవేణితో చేతులు కలిపావు. బాలాగాని ప్రజెంటేషన్ ఇవ్వనివ్వనని, అది చేస్తాను ఇది చేస్తానని ఓ రాజకీయ నాయకులు చెప్పినట్టు హామీలైతే ఇచ్చావు. నీ ప్లాన్లన్నీ మాకు చెబుతూనే ఉన్నావు, కానీ ఏం చేశావు? వాడికి దిష్టి చేయించి లోపలికి తీసుకొచ్చావు. తిట్టకండి నాన్న. హే, వాడు ఎలాగైనా ప్రజెంటేషన్కి రాకూడదని చాలా ప్రయత్నాలు చేశాం. కానీ ఆ త్రిపుర వల్ల ప్లాన్స్ అన్నీ పాడైపోయాయి. ఏమన్నంటే కారణాలు మాత్రం చెబుతావురా. నువ్వు ఏదో ఒకటి చేయి, లేకపోతే ఆ నీలవేణి దగ్గర తీసుకున్న ₹1,00,00,000 వెనక్కి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఇటు ఆ డబ్బులు పోగొట్టుకుంటున్నావు, అటు ఆ టెండర్ పోగొట్టుకుంటున్నావు. పిచ్చెక్కిస్తున్నావురా. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. ఒరేయ్, మీ అమ్మ వస్తుందిరా. అది గనక వినిందంటే మన కొంప తగలబెట్టేస్తుంది. నేనేదో ఒకటి చెప్పి తీసుకెళ్తాను గాని నువ్వేదో ఒకటి చెయ్యి. ఏదో ఒకటి చేసి తగలబెట్టి సావు. ఏంటి ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో వచ్చేసి ఇక్కడ ముగ్గురు మీటింగ్ పెట్టారు? నేను వినకూడదనా?